తెలుగు రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. దట్టంగా కురుస్తున్న మంచు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 అయినా పొగమంచు వీడకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం పనులకు వెళ్లే ఉద్యోగులు, కూలీలు అవస్థలు పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పొగమంచు దట్టంగా వ్యాపించింది. పొగమంచు కారణంగా జాతీయ రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచు కారణంగా వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వస్తోంది. విపరీతంగా చలి తీవ్రత పెరగడం, పొగమంచు ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాపట్ల జిల్లా మార్టూరు నేషనల్ హైవేని పొగమంచు కమ్మేసింది. కారంచేడు, పరుచూరు మధ్య ప్రధాన రహదారులో పొగమంచు అలుముకుంది. దట్టంగా కురుస్తున్న పొగ మంచు కారణంగా జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచు కారణంగా పలు ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాహనాల లైట్ల వెలుగులో ప్రయాణాలు నెమ్మదిగా సాగుతున్నాయి. మరోవైపు రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న పొగమంచు ప్రజలను వణికిస్తోంది. విపరీతంగా కురుస్తున్న పొగమంచు కారణంగా కొన్ని రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు రైల్వే శాఖ అధికారులు. అలాగే వాహనదారులు కూడా రహదారులు కనిపించక నానా అవస్థలు పడుతున్నారు. లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణం కొనసాగిస్తున్నారు. మరోవైపు చలిగాలుల కారణంగా ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం 8 గంటలైనా ఇళ్ల నుంచి బయటకు రావడానికి సంకోచిస్తున్నారు. తిరుపతి జిల్లాలోని పీలేరును తీవ్రంగా పొగమంచు కమ్మేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా పొగమంచు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 అయినా లైట్లు వేసుకుని వెళ్తున్నారు వాహనదారులు. ఉదయం పనులకు వెళ్లే ఉద్యోగులతో పాటు విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు.